ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప రాయచోటి జాతీయ రహదారి ఊటుకూరు సమీపంలోని ప్రకృతి నగర్ శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం నిర్వాహకులు మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతి నగర్ శ్రీ సాయిబాబా మందిర నిర్వాహకులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రకృతి నగర్లోని సాయిబాబా గుడిలో ప్రతి సంవత్సరము ప్రభాకర్ రెడ్డి, మారుతి, వాళ్ళకు తోడుగా నేను, వెంకటరామరెడ్డి, నేను అందరూ సహాయ సహకారాలతో భక్తులందరినీ దగ్గరికి పిలిచి వాళ్ళకు చక్కగా సేవలు చేస్తూ వాళ్ళకు కావాల్సిన దర్శనంతో పాటు భోజనాది సౌకర్యాలు కలుగజేస్తూ ఈ అందరికీ ఆనందం కలుగజేసే విధంగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రకృతి రాయచోటి రోడ్డు ప్రకృతి నగర్ నందు సాయిబాబా మందిరం నందు ఉదయం నుంచి కూడా ఉదయం హారతి, హోమము, గణపతి పూజ, నవగ్రహ పూజ, తర్వాత సాయి సత్యవతము కార్యక్రమాలన్నీ కూడా నీట్గా జరుగుతున్నాయి. తర్వాత భక్తులను విశేషంగా సాయినాథుని దర్శించుకొని ఉదయము అల్పాహార విందు కార్యక్రమము, మధ్యాహ్నము భోజన కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరిగినాయి. భక్తులు కూడా విరివిరిగా పాల్గొని జయప్రదం చేశారు. మీ పేరు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, గురి ప్రశాంత్. కానీ సాయి ప్రతాప్ నా పేరు. నేను ప్రకృతి నగర్లో సాయిబాబా మందిరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము మా ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ రెడ్డి, మా కన్వీనర్ మారుతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భారీ సంఖ్యలో జనాలకి 2500 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈరోజు గురు పౌర్ణమి కారణంగా భక్తులందరూ తండోపతండాలుగా వచ్చారు. అదేవిధంగా బాబాకు అందరూ ప్రార్థనలు కావాలని, ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.